హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటి? చాలామంది అడుగుతారు, హల్లెలూయా అన్న మాట బైబిల్లో ఉందా? ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది. హల్లెలూయా అన్న మాటకి హలాల్, యావే. హలాల్ అన్న మాట చూస్తే శక్తి లోపల లేకుండా ఆరాధిస్తాం. ఆరాధన అనేక రకాల ఆరాధన ఉంటుంది. హలాల్ అనేటప్పుడు ఇట్స్ గోయింగ్ మ్యాడ్. దావీదు దేవుడికి ఇచ్చిన ఆరాధన అంటే మందసత్తు పెట్టి వచ్చేటప్పుడు దట్ వాస్ హలాల్, ఎగ్జూబరెంట్ ప్రైజ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే హలాల్ ఎప్పుడు హల్లెలూయా అని చెప్పేటప్పుడు ఎప్పుడు ఓరికే హల్లెలూయా చెప్పకూడదు, తప్పు. ఎందుకంటే హలాల్, నేను హలాల్ చేస్తున్నాను అన్నప్పుడు ఒక గంతులు వేస్తామో, ఒక చప్పట్లు కొడతామో, ఒక చెయ్యెత్తుతామో, ఒక కేక వేస్తామో, లేకపోతే ఒక దమ్మంతా ఎత్తి అరుస్తామో, అలాంటిది హలాల్. అందుకని సంఘంలో హల్లెలూయా చెప్పేటప్పుడు అందరు చేతులు ఎత్తి చెప్తాం అని నేర్పిస్తారు. మీ సంఘంలో చెప్తారా? హల్లెలూయా మాట చెప్తారా? లోకం ఉంటుంది, రే హల్లెలూయా బ్యాచ్ వచ్చారా. చాలామంది కించపడతారంట, అయ్యో హల్లెలూయా బ్యాచ్ అంటారు. నేను అవును, మేము హల్లెలూయా బ్యాచే. ఎవరు మేము? దేవుని స్తుతించే బ్యాచ్ మేము. ఎందుకంటే మేము దేవుని స్తుతిస్తూ ఉంటే చాలు, ఆయన మా పక్షాన వస్తాడు, మా పక్షాన పోరాడతాడు. మా వీరుడు, ఆయన ఘనుడైన దేవుడు, సాతాను తలకై చెత్త కొట్టినవాడు, పునరుద్ధానపు శక్తితో ఈరోజు మనల్ని నింపినవాడు. లోకంలో ఉన్నవాడు కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు.